ఓ ప్రియమైన కుటుంబమా, క్రీస్తు మనతో ఉండుగాక. ప్రియమైన తల్లిదండ్రులారా, ప్రియమైన సహోదర సహోదరీలారా, ప్రియమైన వృద్ధ తల్లిదండ్రులారా, ప్రియమైన పిల్లలారా మరియు యువతారా, నేను టి. వెంకటరాజన్. ఈ రోజు ఏప్రిల్ నెల 26వ తేదీ. ఓ జీవముగల మరియు ప్రేమగల దేవా, ఈ పవిత్ర ఈస్టర్ మాసంలోని ఈ 4వ ఆదివారమున, మేము ఆనందముతోనూ, విశ్వాసముతోనూ నీ సన్నిధికి వచ్చెదము. ఓ ప్రభువైన యేసు, నీవే మా మంచి కాపరివి, నీ గొర్రెలను ఎరిగినవాడవు, వాటి కొరకు తన ప్రాణమును అర్పించువాడవు. ఓ ప్రభూ, నీ స్వరమును గుర్తించుటకు మాకు జ్ఞానమును దయచేయుము. తద్వారా మేము నీ మార్గములో నడుచుకుంటున్న మరియు సమస్తం కీడుకు దూరముగా ఉండుము. మా జీవితములలో భయము, ఆందోళన మరియు గందరగోళము ఉన్న చోట, మాకు నీ శాంతిని మరియు మార్గదర్శకత్వాన్ని దయచేయుము. నీ ప్రేమ అనే మందలో మమ్మల్ని భద్రముగా ఉంచుము మరియు ప్రతిదినము మమ్మల్ని నీకు మరింత దగ్గర చేయుము. ఓ ప్రభూ, మా హృదయములను కరుణామయముగా చేయుము, తద్వారా మేము ఇతరులకు సేవ చేయుదుము. బలహీనులకు సహాయము చేయుదుము మరియు నీ ప్రేమకు సాక్ష్యమిచ్చుదుము. మా కుటుంబాలను, సంఘాలను మరియు సమాజాలను మీ ఐక్యతతో, శాంతితో నింపండి. ప్రేమతో, సత్యంతో జీవించే మంచి కాపరులుగా ఉండటానికి మమ్మందరినీ ప్రేరేపించండి. ఓ జీవదాత, ఈ ఈస్టర్ కాలంలో పునరుత్థాన నిరీక్షణలో మమ్మల్ని స్థిరంగా ఉంచండి మరియు నిత్యజీవానికి మమ్మల్ని నడిపించండి. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మేము ఈ ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. మొదటి బైబిల్ వచనాన్ని పఠించండి. కొలొస్సెయులకు 1వ అధ్యాయము 13 మరియు 14 వచనాలు. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి, తన ప్రియకుమారుని రాజ్యములోనికి చేర్చెను. ఆయన యందు మనకు విమోచనమును, పాపక్షమాపణను కలుగుచున్నది. అర్థం: దేవుడు మనలను పాపం మరియు అంధకారం నుండి తన వెలుగులోనికి, రాజ్యంలోనికి తీసుకువస్తాడు. యేసు ద్వారా మనం విమోచనమును, పాపక్షమాపణను పొందుతాము. ప్రార్థన. ఓ దేవా, మమ్మల్ని అంధకారం నుండి రక్షించి, మీ వెలుగులో స్థిరంగా ఉంచండి. మా జీవితాలు మీ మహిమను ప్రతిబింబించుగాక. ఆమేన్. రెండవ బైబిల్ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము ఇలా చెబుతోంది: నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పియున్నాను. లోకమందు మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యముగా నుండుడి, నేను లోకమును జయించితిని. అర్థం: జీవితంలో కష్టాలు వస్తాయి, కానీ యేసు అప్పటికే లోకాన్ని జయించాడు. కాబట్టి మనం ధైర్యం మరియు విశ్వాసం కలిగి ఉండాలి. ప్రార్థన. ప్రభువైన యేసు, మేము కష్టపడుతున్నప్పుడు, నీ విజయాన్ని మాకు జ్ఞాపకం చేసి, మమ్మల్ని బలపరచు. ఆమేన్. మూడవ బైబిల్ వచనం. హెబ్రీయులకు 7వ అధ్యాయము 25వ వచనము ఇలా చెబుతోంది: కాబట్టి ఆయన ద్వారా ఆయన యొద్దకు వచ్చువారిని సంపూర్ణముగా రక్షించుటకు దేవుడు సమర్థుడు, ఎందుకంటే ఆయన వారి కొరకు విజ్ఞాపన చేయుటకు ఎల్లప్పుడూ జీవించుచున్నాడు. అర్థం: యేసు ఎల్లప్పుడూ మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. ఆయన మనలను సంపూర్ణంగా రక్షించగలడు. ప్రార్థన. ప్రభువైన యేసు, నీవు ఎల్లప్పుడూ మా కొరకు ప్రార్థిస్తున్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని నీకు దగ్గరగా ఉంచు. ఆమేన్. చివరి బైబిల్ వచనాన్ని పఠించండి. 23వ కీర్తన 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు ఏ లోటు ఉండదు. అర్థం: దేవుడు మన కాపరి, ఆయన మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు మరియు మన పట్ల శ్రద్ధ వహిస్తాడు. ప్రార్థన. ఓ మంచి కాపరి, మా జీవితాలను నడిపించు మరియు అన్ని కొరతల నుండి మమ్మల్ని కాపాడు. ఆమేన్. ప్రార్థిద్దాం. ఓ నా తండ్రి,
ఓ ప్రభువైన యేసు, ఓ పోప్ లియో 14, ఓ ఆర్చ్ బిషప్ విన్సెంట్ ఐండ్, ఓ మాజీ ఆర్చ్ బిషప్ ఫెలిక్స్ టోప్పు, ఓ కింగ్ చార్లెస్ 3, ఈ రోజు ఏప్రిల్, ఇది 2026 సంవత్సరంలోని 4వ నెల. ఏకీకృత ప్రార్థన. ఓ పరలోక తండ్రి, నీ వాక్యాలకు మేము నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నీవు మమ్మల్ని చీకటి నుండి వెలుగులోకి తీసుకువచ్చావు. నీవు మాకు విజయాన్ని ఇచ్చావు, మరియు నీవు ఎల్లప్పుడూ మా కోసం విజ్ఞాపన చేస్తావు. ప్రభూ, మా కాపరివై ఉండి, మా జీవితాలను నడిపించు. మాకు విశ్వాసాన్ని, ధైర్యాన్ని, శాంతిని ప్రసాదించు. తద్వారా ప్రతి పరిస్థితిలోనూ మేము నీ ప్రేమలోనూ, సత్యములోనూ నిలిచియుండుదుము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్.